గత 2 రోజులుగా విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆదివారం నాడు తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణం నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నివాసం వద్ద నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. మీరు ఇటీవల వార్తల్లో మొన్నటి రోజున వైకాపా పార్టీ తరపున మనం ఒక కార్యక్రమం చూసినాం పేపర్లో. కరెంటు ఛార్జీలు పెంచేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వము, దీనికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని. మిత్రులారా, మీకు తెలియజేయాల్సిన విషయం మీకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఛార్జీలు పెంచాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు వైకాపా ప్రభుత్వంలో వీళ్ళు నిర్వాకం చేసి వీళ్ళు ఏపీ ఈఆర్సీ ద్వారా, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా హైక్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెట్టినటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు. వాళ్ళు దిగిపోయే ముందు దాన్ని అప్రూవల్ చేయలేదు. ఆ యొక్క ఏపీఈఆర్సీ ప్రతిపాదనల మేరకు ఈ ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అంతేగాని స్వయంగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజల మీద భారం పెట్టే పరిస్థితే ఉండదు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలని తప్పుదోవ పట్టించి కూటమి ప్రభుత్వం మీద విషం జల్లి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి చూసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ యొక్క వైకాపా నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎన్నిసార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు? మరి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మరి మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కలిసి బాదుడు కార్యక్రమం, ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి పార్టీలు ఇవి కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు గత 2 రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెంచామని వైసీపీ ప్రభుత్వం ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 22.5 మిలియన్ యూనిట్లు లోటుతో ఉన్నదాన్ని ప్రారంభించి 2019 నాటికి విద్యుత్ని అది లాభంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు 10 సార్లు పెంచి జనాలపైన భారం వేసింది 32,000 కోట్లు భారం పడడం జరిగింది. ఇలా విద్యుత్ ఛార్జీలు 19 నుంచి 24 వరకు పెంచి ఇప్పుడు మన ప్రభుత్వంలో పెంచారు అనడం ఒక దొంగ అని అరవడం లాగా ఉంది. కాబట్టి తెలుసుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ నష్టాల్లో ఉన్నదాన్ని ఇప్పుడు ప్రాఫిట్ లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు 2019 నుంచి 24 వరకు విద్యుత్ నష్టం కలిగించడమే కాకుండా విద్యుత్ బయట కొనుగోలు చేయడం జరగడం వల్ల 27,700 నష్టాన్ని జనాల్లోకి నెట్టారు. అంటే అంత విద్యుత్ తీసుకొచ్చారు. కాబట్టి అలాగే మనకు రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి మొదలుపెట్టిన తర్వాత 9 యూనిట్లు పెంచడం జరిగింది. అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా, పొలాలు ఉన్న వాళ్ళకు కూడా, రైతులకు కూడా ఉచిత కరెంట్ ని అందించడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా అందించడం జరిగింది. కానీ నష్టాల్లో పెట్టి విద్యుత్ ఏమాత్రం జనరేట్ చేయకుండా బయట నుంచి అప్పులు తెచ్చి జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయాలి, కానీ న్యాయమైన వాటి మీద ధర్నాలు చేయడం సమంజసంగా అవుతుంది. మేము కూడా గత ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేస్తే హౌస్ అరెస్ట్లని తీసుకొచ్చి జనాల్ని హౌస్ అరెస్ట్ చేసి బంధించడం జరిగింది.
కానీ మన ప్రభుత్వంలో వాళ్ళు అలా చేయరు. మీరు ధర్నాలు చేయండి, న్యాయం కోసం పోరాడండి. ఇలా అన్యాయం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచారని జనాల్లోకి తీసుకెళ్లి ఇలా ప్రచారం చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నాలు చేయండి. పోలీసులతో గొడవ పడుతూ ఘర్షణ పడుతూ ధర్నాలు చేయొద్దని వీళ్ళందరినీ హెచ్చరిస్తూ ధన్యవాదాలు.